వెల్కమ్ టు టీ10. నేను రేవతి. జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ ఎంపిక నేపథ్యంలో రాహుల్ గాంధీ ఖర్గేలతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. అంబేద్కర్ పేరును పదే పదే ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయని, ఆ పార్టీలకు అదో ఫ్యాషన్ అయినట్లు అమిత్ షా తన రాజ్యసభ ప్రసంగంలో మంగళవారం పేర్కొన్నారు. అంబేద్కర్ పేరుకు బదులుగా దేవుడిని ప్రార్థిస్తే వాళ్ళు స్వర్గానికి వెళ్లేవారు అని అమిత్ షా తెలిపారు. దీన్ని విపక్షాలు తప్పుపట్టాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణలను చెప్పాలంటూ ప్రతిపక్ష ఇండియా కూటమి బ్లాక్ బుధవారం పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక సహా పలువురు ఎంపీలు ఈ నిరసనలో పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటాలతో చేబూని జై భీమ్, అమిత్ షా క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ వామపక్షాలతో పాటు ఆర్జేడీ, డిఎంకే, ఆప్ పార్టీలు ఆందోళన చేపట్టాయి. అమిత్ షా వ్యాఖ్యలపై రాజ్యసభలో చర్చ జరపాలంటూ కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ వాయిదా తీర్మానం ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను తీవ్రంగా అవమానించారని, ప్రజల మనోభావాలను దెబ్బతీశారని నోటీసులో పేర్కొన్నారు. అమిత్ షా ప్రకటన దూషణ మరియు రాజ్యాంగాన్ని రూపొందించడంలో అంబేద్కర్ పాత్రను అణిచివేసే ప్రయత్నమని ఠాగూర్ మండిపడ్డారు. మనుస్మృతిని విశ్వసించేవారు అంబేద్కర్ తో విభేదిస్తారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కూడా అమిత్ షా పై విరుచుకుపడ్డారు. హోంమంత్రి బాబాసాహెబ్ ను అవమానించడం ద్వారా బీజేపీ, ఆర్ఎస్ఎస్ జాతీయ పతాకానికి వ్యతిరేకమని, వారి పూర్వీకులు అశోక చక్రాన్ని వ్యతిరేకించారని మరోసారి రుజువైంది. భారత రాజ్యాంగానికి బదులు మనుస్మృతిని తొలి రోజు నుండే అమలు చేయాలని సంఘ్ పరివార్ భావిస్తుందని అన్నారు. నాలాంటి కోట్లాది మంది ప్రజలకు అంబేద్కర్ భగవంతుడి కంటే తక్కువేమీ కాదు. దళితులు, గిరిజనులు, మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, పేదలకు ఆయన ఎప్పటికీ గొప్పవాడేనని బీజేపీ నేతలు అర్థం చేసుకోవాలి అని ఖర్గే ఎక్స్ లో పేర్కొన్నారు. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.